హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. టైలరింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. అదేంటంటే ఇగోండి, ఈ వర్క్ అనేది కరెక్ట్గా మనకి ఏంటంటే వాడు డిజైన్ మాత్రం ఇచ్చాడు, కానీ మన నడుము పొడుగు అనేది 15 ఇంచీలండి. కానీ ఇది 13.5 మాత్రమే ఇచ్చారు. నేనైతే ఇగోండి అందులో క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని నేనైతే నడుముకి ఆ క్లాత్ అనేది యాడ్ చేశాను. తర్వాత లైనింగ్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ డిజైన్ కూడా వాళ్ళు డీపే అన్నారు, మొత్తం పైకి వచ్చింది కదా వర్క్ వద్దన్నారు. అందుకని చెప్పేసి నేనైతే ఈ స్టార్ షేప్ని అయితే ఇచ్చాను, స్టార్ షేప్ కావాలన్నారని. ఇప్పుడైతే నడుము బెల్ట్ కోసమని ఇగోండి క్లాత్ని తీసుకొని నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. లైనింగ్ మీద కుట్టుపడినట్టు మాత్రమే వేసుకోవాలి. తర్వాత నడుము డాట్స్, ఇది 15 ఇంచులు కదా, నేను నడుము డాట్స్ అనేవి 4.5 ఇంచులకి వేసుకుంటున్నాను. అలా అయితేనే బాగుంటుంది. ఆ కింద కూడా చూసారా, అక్కడ మనకి వర్క్ అనేది రాలేదు, అక్కడ డిజైన్ చేద్దామని చెప్పి ఇది గ్రే కలర్ ఉంది కదా అని నేను గ్రే కలర్ లేస్ని అయితే యాడ్ చేస్తున్నాను. కిందకి అలా ఇచ్చాను ఆ లేస్ని. తర్వాత పైన ఆ గ్యాప్ని కవర్ చేయడానికి పైన కూడా ఇచ్చాను. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చిందో, బార్డర్ అనేది శారీలో వచ్చినట్టే బార్డరు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. మనం టైలరింగ్ చేసేటప్పుడు ఏదైనా మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కనబడుతుంది, బాగుంటుంది. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నేనైతే చూపించట్లేదు వీడియో, ఓన్లీ నేను బ్యాక్ పార్ట్కి డోరీస్ కోసమే వీడియో చేశాను. అందుకని ఇగోండి ఫ్రంట్ పార్ట్కి మనం అయితే ఇలా యాడ్ చేసుకొని, దీనికి షేప్ బెల్ట్లు ఉండవు కదా, ఇలా యాడ్ చేసుకొని ఇది ఇలా ఈ విధంగా మళ్ళీ టర్న్ చేసుకొని మనం కుట్టు అనేది వేసుకుంటాం. ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడైతే హుక్స్లు కాజా బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇది ఫ్రంట్ హుక్స్ది, ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ హుక్స్ది. ఇగోండి పైదైతే కాజాల్ది, ఇది హుక్స్ది. కాజాలు చూసారా ఇలా కింద వైపు ఫోల్డ్ చేసుకుంటే అది కాజా పట్టి అంటారండి. కింద వైపు ఫోల్డ్ చేసుకుంటే, లోనకి ఫోల్డ్ చేసుకుంటే అది హుక్స్లు పట్టి. ఇప్పుడు కాజా ఇది అయిపోయింది. మనం ఒకసారి చెక్ చేసుకుంటే రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇది క్రాస్ కటింగ్ కాదు కదా, అందుకని రెండు ఈక్వల్గానే వస్తాయి. ఇప్పుడు మనం ఇలా డాట్స్ అనేవి చూసారా, అవి ఇలా అతికేటప్పుడు ఏంటంటే ఎక్కువ తక్కువ వస్తుంటుంది. ఎక్కువ వచ్చింది ఎప్పుడైనా షోల్డర్ వైపు ఉంచేయండి, నెక్ వైపు పెట్టొద్దు, అప్పుడైతే బాగుంటుంది. ఇగోండి ఇప్పుడు హ్యాండ్స్కి కూడా నేను అతుక్కొని బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా అంతే ఇచ్చారు, అదే అలాగే అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అనేది నేనైతే కుట్టాను. హ్యాండ్స్కి కూడా లేస్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే నెక్ ఈ స్టార్ షేప్ ఇచ్చారు కదా, మనం నెక్ కూడా ఇగోండి ఇలా క్లాత్ని నేను యాడ్ చేసుకొని టర్న్ చేసుకుంటున్నాను. అక్కడ షేప్ వచ్చిన దగ్గర పాదాన్ని అయితే మనం తిప్పుకొని చేయాలి. తర్వాత ఇలా కట్స్ పెట్టేస్తాము. కార్నర్కి మాత్రం నీట్గా చూసుకొని ఈ థ్రెడ్ అనేది తెక్కకుండా కట్స్ అనేవి పెట్టుకుంటాం. కట్స్ పెట్టుకొని మనం ఇలా టర్న్ చేసుకుంటాము. ఇప్పుడైతే దీనికి లేస్ అయితే నెక్కి బాగోదు అనిపించింది నాకు, కిందన ఇచ్చాం కదా వర్క్ కూడా ఉందని చెప్పేసి, అందుకే నేను పైన లేస్ వేయలేదు. మన డోరీస్ మ్యాక్సిమం డోరీ పెట్టుకుంటే చాలా లుక్ అయితే వస్తుందండి. ఇగోండి ఆ లేసులు చూపించాను కదా, అవైతే నేను మీషోలో తీసుకున్నాను. ఇప్పుడైతే ఇగోండి దీనికి గ్రే కలర్ బాగుంటుంది కదా డోరీ, అందుకే 1.5 మీటర్ తీసుకున్నాను, లాంగ్ కావాలన్నారని. ఇగోండి ఈ క్లాత్లు అయితే నెక్లో పీసులు మిగిలాయి, నెక్ కట్ చేసింది. ఇలా ఫోల్డ్ చేసుకొని కింద ప్లెయిన్ పెట్టాను, పైన డిజైన్ పెట్టాను, మధ్యలో డోరీ పెట్టేసి నేనైతే ఇలాగా డిజైన్ చేసుకుంటున్నాను. ఈ హ్యాంగింగ్స్ అనేవి చాలా బాగుంటాయండి. లుక్ అయితే మనకి బ్యాక్కి చాలా లుక్ ఇస్తుంది. మన బార్డర్ కూడా ఇచ్చాం కదా ఆ లుక్. ఇంకా ఈ డోరీస్ ఏ శారీకైనా ఏ డిజైన్ లేకపోయినా కూడా మనం రౌండ్ నెక్ పెట్టేసి ఈ డోరీస్ పెట్టుకున్నా కూడా అదే చాలా సింపుల్గా నీట్గా వస్తుందండి. ఏ డిజైన్ కూడా అవసరం లేదు మనకు. మోడల్స్ ఇలా సింపుల్గా క్లాస్ లుక్ వస్తుంది. ఇదిగోండి ఈ శారీ కూడా మొత్తం సింగిల్ కలరే కదా, అందుకని ఈ పై వైపు అయితే చూసారా నేను సిల్వర్ది వర్క్ వచ్చినట్టు పెట్టాను, అందుకే కొంచెం టర్న్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. ఏదైతే ఇలాగోండి ఈ విధంగా టర్న్ చేసుకుంటే కింద ఎల్లో కలర్ ప్లెయిన్ కనిపిస్తుంది, పైన గ్రే కలర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. చూసారా డోరీస్ అనేవి చాలా నీట్గా వచ్చాయి, హ్యాంగింగ్స్ చూడడానికి చాలా బాగున్నది. ఇప్పుడైతే మనం జాయింట్ చేసుకుందాం.
ఇగోండి బ్యాక్ సైడ్ 2 ఇంచులు గ్యాప్ ఉంచేసి నేనైతే ఇగోండి డోరీని లోనికి ఫోల్డ్ చేసుకొని నేనైతే ఇక్కడ ఎక్కువ స్టిచ్చెస్ చేస్తానండి, రఫ్ చేస్తాను. ఎక్కువ చేస్తే ఏంటంటే మనకి ఆ థ్రెడ్ అనేది తెగదు, మనకు ఎంత లాగినా కూడా తెగదు, గట్టిగా మనం వెనక్కి ముడి వేసుకున్నా కూడా. అందుకని నేను ఎక్కువ స్టిచ్చెస్ చేస్తాను. అదైతే ఇగోండి రెండో వైపు కూడా ఇలాగా కొలుచుకొని ఇగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపు కూడా ఎక్కువ స్టిచ్చెస్ అనేవి వేసేస్తే మనకి హ్యాండ్ వర్క్ చేసుకుంటే ఆ లైనింగ్ క్లాత్ అనేది లోనికి వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు నీట్గా కుట్టు అనేది కనిపిస్తుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి, ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.